సీనియర్ సినీ నటుడు శరత్ బాబు మృతితో ఆయన స్వస్థలం శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పుట్టి నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన శరత్ బాబు మరణం తమ ప్రాంతానికి తీరని లోటు అంటూ సిక్కోలు వాసులు వాపోతున్నారు. సీనియర్ సినీ నటుడు శరత్ బాబు కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 2 మాసాలుగా అనారోగ్యంతో బెంగళూరు ఆ తర్వాత హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు మృత్యువుతో పోరాడి చివరకు సోమవారం మధ్యాహ్నం 1:30 సమయంలో మృతి చెందారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. 1951 జూలై 31న శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసలో శరత్ బాబు జన్మించారు. నటనపై మక్కువతో ఆ దిశగా తన ప్రయాణాన్ని సాగించారు. 1974లో రామరాజ్యం సినిమాలో హీరోగా పరిచయమై వచ్చిన శరత్ బాబు ఆ తరువాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా అనేక సినిమాల్లో నటించారు. ఆయన నటించిన సినిమాలు అనేకం విజయవంతమయ్యాయి. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమకింకరుడు, అమరజీవి ఇలా అనేక సినిమాల్లో నటించారు. ఆయన చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో నటించారు. శరత్ బాబు కుటుంబంలో ఆయన మృతి విషాదాన్ని నింపింది. శరత్ బాబు కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి ఆమ్దాల వలసకు 1950 ప్రాంతంలో తరలి వచ్చింది. శరత్ బాబుకు 7 అన్నదమ్ములు, 6 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. అన్నదమ్ముల్లో శరత్ బాబు 3వవారు. సత్యనారాయణ దీక్షితులుగా పిలుచుకునే శరత్ బాబును ఆయన కుటుంబీకులు సత్యం బాబుగా పిలుస్తారు. దాదాపు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు పొందిన శరత్ బాబు మృతి చెందడం ఆముదాల వలసలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాస్ మండలం ఆమ్దాస్ అది డాబాల గారు. ఇది నా పేరు కల్లేపల్లి కాంతారావు. చిన్నప్పటి నుండి ఈ శరత్ బాబు గారితో మాకు అనుబంధాన్ని పంచుకోవడానికి ఏంటంటే చాలా బాధాకరంగా ఉంది చెప్పడానికి. కానీ వాడు 8 అన్నదమ్ములు, 5 అక్క చెల్లెళ్ళు. చిన్నప్పటి నుండి మేము కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు కూడా ఏంటంటే అన్నదమ్ములు కానీ ఏంటి ఏ వచ్చినా ఏరా ఏంటి అన్నయ్య అని అనే కానీ మాకు తమ్ముడు అనే రాగానేటి బాగున్నావా, మంచి చెడ్డ అని సంబోధనే కానీ ఎంత పెద్ద అయినా మాకు ఇది కాదు. గెస్ట్ హౌస్లో కూడా మేము చాలా గలీడ్గా తిరిగాము అతను ఉన్నప్పుడు. ఏడు చెప్తాము చనిపోయిన తర్వాత మరి ఏం చేయలేదు. అది బాధ. అతను చనిపోవడం మాకు ఏంటంటే మిత్రులు కానీ మాకు మేము ఫ్యామిలీ మెంబర్గా ఉన్నాం కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి చాలా ప్రకాశ సంతాపం చదివిస్తున్నాం.